వ్యక్తి ఒక దళిత బిడ్డ సంగారెడ్డిలో భూమి కొనుక్కొని రూపాయి పోగు చేసుకొని సంగారెడ్డిలో భూమి కొనుక్కుంటే ఆ ఒక దళిత బిడ్డను ముప్పు తిప్పలు పెట్టి ఇబ్బంది పెట్టిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అన్న జై భీమ్ అన్న, నమస్కారం. రండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఆ మైకి ప్రవీణ్ మైక్ పెట్టుకో, ఇట్రా అమ్మ, ఇట్రా అండి. ఇలా బాధితులు మనం ఇక్కడ బరాబర్ చూస్తున్నాం. ఇక్కడ బరాబర్ కబ్జా చేస్తాను ఒక ఎమ్మెల్యే అంటున్నాడు, అధికార పార్టీ ఎమ్మెల్యే. ఇక్కడ బాధితులు వచ్చిళ్ళు. ఎక్కడి నుంచి వచ్చింది మీరు? నేను సంగారెడ్డి నుండి వస్తున్నా. సంగారెడ్డి రిటైర్డ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎంప్లాయీ నేను. ఓకే, రిటైర్డ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎంప్లాయీ. ఓకే, డిఫెన్స్లో పనిచేసి రిటైర్డ్ అయ్యారు మీరు. మాది సొంతగా విలేజ్ వచ్చేసి దుబ్బాక మండలం ధర్మాజిపేట. మా సొంత భూములో ఆల్రెడీ నాకు ఇట్లా అటు చూడండి 79 సర్వే నంబర్లో నాకు భూమి ఉన్నది ధర్మాపేట గ్రామంలో. దాని పక్కనే ఆనుకొని ఉన్న 39 గుంటల భూమి శ్రీ వంగ రాజిరెడ్డి గారి దగ్గర నేను భూమి కొనుక్కోవడం జరిగింది 2012లో. 2012 డిసెంబర్లో కొనుక్కొని ఒక 70,000 మా అమ్మట ముట్టిన తర్వాత 2012లో ఉన్నారు మీరు. ఉన్నాం కొని 2012 ధర్మాజిపేట 2012లో ఉన్న తర్వాత వంగ రాజిరెడ్డి దగ్గర ఉన్నారు. వంగ రాజిరెడ్డి దగ్గర సన్నాప్ చిన్న బాలయ్య దగ్గర కొనుక్కొని కాస్తులో వెళ్ళిపోయినా డిసెంబర్లో. అయితే 2013లో రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే ఏంటంటే ఈ భూమి అప్పుడు అసైన్ అని ఉండే. తర్వాత 2014లో నాకు రిజిస్ట్రేషన్ అయింది. ఇది మరి వంగ రాజిరెడ్డిది ఇది అసైన్ భూమేనా? అసైన్ భూమి కాదు, పట్టా భూమి. ఓకే, పట్టా భూమి. ఆయన 2012లో ఉన్నడిగా బాధితుడు. 81 సర్వే నెంబర్ చూడండి. ఒక దళిత బిడ్డ కొన్నటువంటి భూమి 2012లో మాత్రమే ఉన్నాడు. కొన్నటువంటి భూమిని దీన్ని ఏ విధంగా కుట్ర కుతంత్ర రిలేషన్లో మనం చూపెడుతున్నాం. ఇది దుబ్బాక నుంచి వచ్చిండు. మెదక్ జిల్లా కిందకి వస్తాయి కదా, మెదక్ జిల్లా వాసి. ఇప్పుడు ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి. ఇక పట్టా పాస్బుక్ కూడా ఇచ్చిన నేపథ్యం. ఇంకో చూపించండి, మీరే లైవ్ చూస్తున్నారు. ఇది పాతది. తర్వాత కొత్త ఒక బాధితుడు ఆవేదన చూడండి ఎట్లుందో. ఇది కొత్త పాస్బుక్, ఒక్కసారి ఇవ్వండి. విక్రయ దస్తావేజు వాళ్ళు ఇచ్చిన నేపథ్యము. ఏదైతే భూమి ఉన్నారో, ఏదైతే 2012లో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో 2012లో రిజిస్టర్ చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఒక రెడ్డి సామాజిక వర్గం దగ్గర కొన్నటువంటి భూమి కొన్న తర్వాత ఇది వాళ్ళకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆధారంగా వీళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిన నేపథ్యం ఉంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పాత పాస్బుక్ కూడా ఉన్నటువంటి నేపథ్యం. పాత బంగ చిన్నబాలయ్య నాకు అమ్మిన రాజిరెడ్డి అన్న ఫాదరు 860 డాక్యుమెంట్ ప్రకారము ఒక ఎకరా 27 గుంటలకెళ్ళి 28 గుంటలు, ఒకటి 22 గుంటలు, ఒక ఎకరా 10 గుంటలు అమ్మడం జరిగింది. ఈ టోటల్ అడ్జస్టింగ్ 27 గుంటలు, ఒక ఎకరా 27 గుంటలు. అందులోకెళ్ళి బ్యాలెన్సింగ్ ల్యాండ్ ఒక ఎకరం ఈ 39 గుంటలు ఉంది. ఆ ల్యాండ్ నేను కొన్నాను, ఇది నా పక్క ల్యాండ్ అని చెప్పడం జరిగింది. నాకు అమ్మిన ఆయన కూడా అప్పుడు ఆ ప్రజెంట్ చెప్పిండు. చెప్పితే నువ్వు దొంగవు, నువ్వు అట్లా ఇట్లా అని చెప్పేసి నేను అప్పుడు సర్వీస్లో ఉన్నా, నన్ను బెదిరిస్తున్నాడు. సార్ ఇట్లా కాదు, మీకేం రూల్ ఉంది సార్, ఇట్లా సివిల్ వచ్చి మీరు అరెస్ట్ చేస్తామంటే నేను ఏ దొంగతనం చేసినా ఏం చేసినా నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తామంటే ఎక్కువ అంటే ఇప్పుడే బొక్కలేస్తా నువ్వు అనుకో. వీళ్ళందరితో చెప్పిమని మా కులస్తులు ఒక 60-70 మందిని పిలిపిస్తాను. మా కులస్తులు పిలిపిస్తే అప్పుడు చెప్పినా వీళ్ళకి ఏం తెలియదు సార్ భూమి కోసము, వాళ్ళకి ఏం సంబంధం లేదు, వాళ్ళతో చెప్పాల్సిన అవసరం కూడా లేదు, నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్తో చెప్పి అని చెప్పడం జరిగింది. నువ్వు అందులో పోయినట్టు అరెస్ట్ చేస్తారని అప్పటి నుంచి ఇచ్చేది. అయితే నేను దీనికి ఏం చేసిన అంటే ఈ డీజీపీ గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది ఫిబ్రవరి 20లో. అప్పుడు కోవిడ్ వచ్చింది, అయినా సరే వచ్చేసి నాకున్న దీని ప్రకారం నేను రాసి అప్పుడున్న నేను ఫోన్లో తీసిన సీడీ ప్రకారం తీసి ఈ సీడీతో పాటు ఇందులో ఉన్న సీడీతో పాటు నా దగ్గర ఉన్న ఇది చేసేసి డీజీపీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఫిబ్రవరి 2020 నాడు. దీని తర్వాత మళ్ళీ ఏమైంది, ఇంకా వీళ్ళతో ఎంక్వైరీ రాలేదు నాకు వచ్చి ఇచ్చేయలేదు. తర్వాత ఏమైంది, కలర్ అరిగిపెట్ట. నేను ఉమెన్ రైట్స్ మార్చి 21 నాడు ఉమెన్ రైట్స్ కూడా కలిసింది. నేషనల్ ఉమెన్ ఇది మన ఎస్సీ ఉమెన్ రైట్స్ కలిసిన. ఇట్లా నా ల్యాండ్లోకి వచ్చి పలానా విష్ణు అన్నట్టు ఆయన ఇది చేసిండు, అట్లనే వీళ్ళ మీద కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను మార్చి 21 నాడు నేషనల్ ఉమెన్ రైట్స్ ఒక 10 ఇయరింగ్లు అయింది. 10 ఇయరింగ్లు అయినా ఇంకేమైందంటే నేను ఎస్సీ కమిషన్ కూడా లెటర్ రాయడం జరిగింది. నేషనల్ ఎస్సీ కమిషన్కు. ఇది నేషనల్ ఎస్సీ కమిషన్ రాసిన లెటర్. నేషనల్ ఎస్సీ కమిషన్ రాసిన లెటర్ ఏమైంది, అక్కడ నుంచి పోలీస్ ఎంక్వైరీకి రాసిన వీళ్ళు రిపోర్ట్ పంపించాలని. ఇక్కడ కమిషన్ ఏం చేశారంటే కమిషన్ గారు ఏం చేశారు, నేషనల్ ఎస్సీ కమిషన్కు
నేషనల్ ఎస్సీ కమిషను నువ్వు హ్యూమన్ రైట్స్లో పోయినావు కాబట్టి కమిషన్ ఏం చెప్పిండంటే ఎస్సీ కమిషన్ ఏం చెప్పిండు, నువ్వు ఆల్రెడీ నీ మీద పోలీస్ కమిషన్కి నీకు అగెనిస్ట్ కాబట్టి నేను ఏం చేయను నీ కేసులో అని ఎస్సీ కమిషన్ చెప్పిండు, నేషనల్ ఎస్సీ కమిషన్. ఆ రిపోర్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత హ్యూమన్ రైట్స్ మన హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఏం చెప్పిందంటే నువ్వు నాకంటే హై లెవెల్ అంటే పెద్దోళ్ళ దగ్గరికి పోయినావు కాబట్టి నా కేసు పరిధిలోకి రావని ఈయన 22లో ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఆగిన తర్వాత ఏమైందంటే నేను 22లో మళ్ళీ భూమిలోకి వెళ్ళినాం. మా తమ్మిని కొడుకు మీద 2019 మేము కేసు పెడితే మా భూమిలోకి వచ్చింది ఆ జేసీబీ మీద సీజ్ చేయకుండా వాళ్ళ మీద కేసు పెట్టకుండా మా తమ్మిని కొడుకు అయిన నవీన్ పేరు మీద నవీన్కు 447, 421, 504 ఈ కేసులు పెట్టి 34 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ పెట్టి మమ్మల్ని ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. మేము ఆల్రెడీ ఆయనకు జమనా తీసుకొని రేపు హియరింగ్లు నడుస్తూ ఉన్నది. మళ్ళీ మా భార్య నేను ఈ భూమిలోకి వెళ్ళినాం. ఈ భూమిలోకి వెళితే నా మీద నేను లేను కూడా ప్రజెంట్ నేను లేనప్పుడు కూడా మా మిస్సెస్ మీద మా తమ్మిడి కొడుకు మీద కూడా మళ్ళీ 447, 427, 441 అండ్ 34 సెక్షన్ల కింద మమ్మల్ని కేసు పెట్టి సతాయిస్తారు. రేపు నవంబర్ 16 నాడు కేసు ఉంది. ఒక్కసారి ఇవ్వండి చూడండి ఎంత ఘోరమో. ఈ ఛార్జ్షీట్ ఫైలు అండర్ 173 సిఆర్పిసి కింద ఇచ్చేసి 2021 ఎఫ్ఐఆర్ అనేది 287/2021 ఉన్నటువంటి నేపథ్యము ఎంత దారుణం చూడండి. ఒక మాదిగ బిడ్డ ఆయన కొన్నటువంటి భూమి స్పష్టంగా ఉంది, రెవెన్యూ రికార్డులో కూడా మారిన నేపథ్యం ఉంది. ఆయన పట్టా పాస్బుక్లు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది, గత గవర్నమెంట్ కూడా ఏ ఉమ్మడిగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. 2 పాస్బుక్లు కూడా ఉన్నప్పటికీ ఈ పాస్బుక్లు ఆధారంగానే రెవెన్యూ రికార్డు పరిశీలిస్తారు. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఎంఆర్ఓ ఉంటారో, ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంటో, ఆర్డీఓ, దీనికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వాళ్ళు సర్టిఫై చేసి ఇచ్చినటువంటి నేపథ్యం ఈ పాస్బుక్లని చెప్పడానికి. ఇంతకన్నా సాక్ష్యాధారాలు ఇంకా ఏమీ ఉండవు. ఈ సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ కూడా భూమి పట్టాదారుల పాస్బుక్లు ఉన్నప్పటికీ కూడా ఇవి చెల్లవనే ఉద్దేశంతోనే ఆయన ముక్కు తిప్పలు పెట్టి వాళ్ళ అందరి మీద కేసులు 447, 427 విత్ IPC 34 కింద కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యం ఉంది. 2021లో ఎఫ్ఐఆర్ అయింది. వీళ్ళ భూమి కోసం, వీళ్ళ హక్కుల కోసం కొట్లాడుతున్నారు, వీళ్ళ ఆస్తి కోసం కొట్లాడుతున్నారు. కొన్నది నిజమే, తీసుకున్నది నిజమే, అమ్మినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా కూడా నిజమే. అక్కడ ఉన్నటువంటి మళ్ళా కొద్దిమంది దళిత సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి వీళ్ళ మీద ఉసిగొల్పి ఇబ్బందులకు గురి చేసి వీళ్ళ ముప్పు తిప్పలు పెట్టి వీళ్ళ మీద 4 సెక్షన్ల కింద కేసు పెట్టి ఇలా జైలు చుట్టూ తిప్పుతున్న నేపథ్యం ఉంది, ఇలా పోలీసుల చుట్టూ తిప్పుతున్న నేపథ్యం ఉంది. ఎక్కడిది అన్యాయం అంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏర్పడిన నేపథ్యం ఉంది. బీఆర్ఎస్ హయాంలో దళితులకు అన్యాయం చేసిళ్ళు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అన్యాయమే జరుగుతుంది. ఒక పక్కన దళితులు ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా వాడుకునేటువంటి నేపథ్యంలో ఒక పక్కన ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇంత అన్యాయం ఎవరు చేస్తున్నారంటే పోలీసు యంత్రాంగం చేతిలో ఉన్నది. కాబట్టి ఆ కానిస్టేబుల్ ఎస్ఐబి ఒక కానిస్టేబుల్ వేసినటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన కానిస్టేబుల్ ఇవాళ ఉన్నటువంటి ఒక మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ముప్పు తిప్పలు పెట్టి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ కుటుంబం చూడండి ఎంత వేదన ఉందో. సంబంధించినటువంటి మీకు మొత్తం సాక్ష్యాధారాలు. ఇది పాస్బుక్, ఇది కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పాస్బుక్. కేసీఆర్ ఇచ్చిందేనా తెలంగాణ ప్రభుత్వం. ఇగో పట్టదారు పేరు ఎర్రిబాగి ఆలియాస జనగమ్మ లక్ష్మి చంద్రయ్య ధర్మాజిపేట ఎస్సీ కులానికి సంబంధించినటువంటి ఇగో వ్యక్తి. ఇగో పాస్బుక్, పట్టా పాస్బుక్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి పాస్బుక్. దానికి సంబంధించిన ల్యాండ్ ఇగో పాస్బుక్, ల్యాండ్ సర్వే నెంబర్ కూడా ఇక్కడ స్పష్టంగా రాసిళ్ళు 81/2 39 గుంటల భూమి పట్టదారుడు ఇగో ఇచ్చినటువంటి ఎంఆర్ఓనే సంతకం పెట్టి ఇచ్చినటువంటి నేపథ్యం. ఇగో చూడండి ఇంత ఉన్నప్పటికీ కూడా ఈ భూమి కాదు, ఈ భూమికి మీకు రావద్దు అని వాళ్ళను పోలీసులు, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ ఒకటై ఇలా నానా ఇబ్బందులు పెట్టేటువంటి నేపథ్యం. ఇక గతంలో ఉన్నటువంటి ఏ అయితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్బుక్, ఇది ఏ ఇయర్లు ఇచ్చిలు 2014లో అప్పటికి ఉమ్మడిగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇది కూడా ప్రభుత్వమే ఇచ్చినటువంటి నేపథ్యము. ఇది ఫస్ట్ ఈయన భూమి కొన్న తర్వాత 2014లోనే పట్టా పాస్బుక్ ఇచ్చిన నేపథ్యం ఉంది. ఈ భూమికి సంబంధించింది ఇదే సర్వే నెంబరు, సేమ్ జనగం లక్ష్మి, ఇంకా సేమ్ అదే పాస్బుక్ అదే కంటిన్యూ అవుతుంది. ఇది ఎక్కడైతే ఏ అయితే 2014లో ఇచ్చినటువంటి పాస్బుక్ ఉందో, ఏ అయితే పట్టా బుక్ ఉందో ఆ పట్టా బుక్కే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2021లో 2014లో కూడా ఇచ్చిన నేపథ్యం. 2018లో ఇచ్చింది, 2014లో ఇచ్చిన నేపథ్యం ఉంది. ఇంకా చూడు ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా కావాలని దీనికి సంబంధించిన తహసీల్దార్ దుబ్బాక మండలం మెదక్ జిల్లా ఎంఆర్ఓనే ఇచ్చిండు. ఎంఆర్ఓ సర్టిఫై చేసి ఇచ్చినటువంటి పాస్బుక్. మరి ఎంఆర్ఓ తెలియదు ఈ భూమి ఎవరిదని,
ఎంత అన్యాయం చేసిళ్ళు. ఈ దుబ్బాక మండలం సంబంధించినటువంటి ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఈ బుక్. ఆ కానిస్టేబుల్ లైన్లో ఉన్నాడా? నెంబర్ ఉందా కానిస్టేబుల్? 39 గుంటలు. ఎవరి నెంబర్ ఉంది? ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? ఇగో ఇది ఈ పాస్బుక్ను దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు. ఎంత అన్యాయం చేస్తున్నారు అండి. ఇక మారింది వాళ్ళు అమ్మినటువంటి వంగ రాజిరెడ్డి వాళ్ళ స్టాంపు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి దస్తావేజు. నెంబర్ ఇసుకోండి. ఎవరెవరి నెంబర్ ఉందో వాళ్ళ నెంబర్, ఆర్డీఓ గిడి నెంబర్ ఇసుకో. డిటిఓ ఇప్పుడు ఎవరితో చెప్పాలి? ఎవరితో మాట్లాడేది? కలెక్టర్ నెంబర్ ఉందా? కలెక్టర్ తెలుసా ఈ విషయం? పహాన్ నకలు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ ఎవరు కూడా న్యాయం చేయలేదు. అన్నీ ఉన్నప్పటికీ ఎవరు కూడా న్యాయం చేయలేని నేపథ్యం ఉంది. అమ్మిన వ్యక్తి ఉన్నారు, అమ్మిన వ్యక్తులకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఇలా ఉన్నటువంటి పోలీసు ఓ కానిస్టేబుల్ చేసినటువంటి అరాచకం, ఓ కానిస్టేబుల్ కుట్రలో భాగంగా ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక రిటైర్డ్ ఎంప్లాయీ నానా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పొంటి ఇలా కోర్టు చుట్టూ తిప్పేటువంటి నేపథ్యం ఉంది. ఎవడిచ్చేది అధికారం అంటే ఇక మీరే అర్థం కావాలి. ఇంత అన్యాయం జరుగుతున్న నేపథ్యం, దీనికి సంబంధించినటువంటి నేపథ్యం. ఎవరున్నారు మీ కలెక్టర్? ఎవరికి తెలుసు ఈ విషయం? మీ ఎంఆర్ఓ తెలుసా? ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఎంఆర్ఓ నెంబర్? ఎంఆర్ఓ తెలుసు, కలెక్టర్ తెలుసు. మన కలెక్టర్ కూడా కలిసిన దీనిలో మన ఎస్సీ కమిషన్ కూడా పోయినా. ఎంఆర్ఓ గారు చెప్పండి. చూడు ఎంత అన్యాయం పాపం. మీ కలెక్టర్ నెంబర్ ఉంటే కలెక్టర్ నెంబర్ ఎంఆర్ఓది 9177 70 1721 దుబ్బాక ఎంఆర్ఓది. ఈయన చేసింది అది పట్ట పాస్బుక్? ఈయన కాదు, ఈయన వెళ్ళిపోయింది. ఈయనకు విషయం తెలుసా? ఈయనకు విషయం తెలుసు. మొన్న మాట్లాడే 2 సార్లు మాట్లాడు. నేను ఏం చేయను అంటున్నాను. ఏం పేరు? ఎంఆర్ఓ పేరు? మాజీ ఎంఆర్ఓ ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడ చేస్తున్నాడు? ఆయన ఎక్కడ చేస్తున్నది తెలియదు నాకు. ఇప్పుడు వెంకటరెడ్డి అనేట ఆయన మొన్నటిదాకా ఉన్నాడు. ఈ కేసు ఈ కానిస్టేబుల్ ఎవరున్నారు? ఇప్పుడు ఎవరి కిందకి వస్తుంది కేసు? నువ్వు పోలీసుల దగ్గర పోయినావు? మళ్ళీ పోయినా, నేను మొన్న పోయినా. సిఐ శ్రీనివాస్ దగ్గర పోయినా. శ్రీనివాస్ నెంబర్ ఎంఆర్ఓ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. చూడండి ఎంత అన్యాయం. ఒక దళితుల విషయంలో ఇంత అన్యాయం జరుగుతుంది. మనం ఇంకా ఈ పార్టీ అని, ఆ పార్టీ అని, నా పార్టీ అని మెడలు కోసుకుంటారు, తొడలు కోసుకుంటారు, అంగిలు నింపుకుంటారు. కొద్దిగా బట్టలు దింపేసుకుంటూ బంద్ చేసుకోండి. అన్యాయాన్ని ప్రశ్నించండి. అన్నీ ఉన్నా ఆగమైపోతున్నాడు ఒక దళిత బిడ్డ. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అట్నే చేసింది, కేసీఆర్ గవర్నమెంట్ అట్నే చేసింది. పేరుకే ప్రేమ, మన మీద ప్రేమగా ఓన్లీ ఓట్ బ్యాంక్ ప్రేమ మాత్రమే. ఎంఆర్ఓ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంకెవరు ఉన్నారు? సిఐ గారు నెంబర్ 8721. ఇప్పుడు ఈయన ఇబ్బంది పెడుతున్నాడా? లేదు, పెట్టట్లేదు కానీ ఆయన పోవద్దు అంటున్నాడు. నేను ఆల్రెడీ ఇప్పుడు 87 126 126 67 325. ఓకే. శ్రీనివాస్ దుబ్బాక సిఐ. కృష్ణ అనే పేరు? శ్రీనివాస్. దీనికి ఆర్డీఓ కలిసిన మీరు ఎవరెవరిని కలిసారు? వీళ్ళందరూ కలిసిన తర్వాత కలెక్టర్ కలిసారా? హలో, హలో సార్ నమస్కారం అండి. నమస్తే సార్. నేను శివన్ మాట్లాడుతున్నా సార్, జైభీం టీవీ లైవ్ నుండి. ఎక్కడి నుంచి సార్? జైభీం టీవీ లైవ్ నుండి నేను మాట్లాడుతున్నాను. జైభీం టీవీ లైవ్ ప్రసారం నుంచి మాట్లాడుతున్నాను సార్. నమస్కారం అండి. సార్ ఏం లేదు సార్, ఒక చిన్న సమస్య మీ దగ్గర నుంచి వచ్చింది. మీ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చినటువంటి పర్సను పోలీస్ స్టేషన్ జ్యుడిషియల్ మీదే ఎర్రబాగి జనగం లక్ష్మీ చంద్రయ్య అనే వ్యక్తులు మా భూమిని కబ్జా చేసుకున్నారు అని ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. ఒకవేళ మా భూమికి మేము పోతుంటే పోలీసు అధికారులు మమ్మల్ని పోవద్దు అంటున్నారు. ఎందుకోసం పోవద్దు అంటున్నారు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని చెప్తున్నారు సార్. నా దగ్గర బాగుతున్నారు. ఆ భూమికి సంబంధించి వాళ్ళదే పట్టా పాస్బుక్లు అన్ని ఇచ్చినాయి. గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి ఆ పాస్బుక్లు ఉంటున్నాయి సార్. ఎందుకు పోదు సార్ ఆ భూమికి వీళ్ళు? ఇక్కడ ఏది లేదు సార్ వాళ్ళది. ధర్మాజిపేట సార్, ధర్మాజిపేట. నా దగ్గరకు వచ్చిరట సార్. మీ దగ్గరకు వచ్చిలాడు సార్, మీ దగ్గరకు వచ్చిలాడు, తమని కలిసిలట. మీరు కూడా పోవద్దని చెప్పిలాడు సార్ బాధితులను. వాళ్ళ దగ్గర సర్వే నెంబర్లు అన్నీ ఉన్నాయి సార్. నా దగ్గరికి నాకు ఐడియా రావట్లేదు, పంపించండి సార్. నేను ఒక్కసారి మాట్లాడి మళ్ళీ మీకు. సార్ నా దగ్గర బాధితున్నాడు, ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్ ఒక్కసారి మాట్లాడండి, మీకు ఐడియా వస్తుంది సార్. నమస్కారం సార్, నేను సంగారెడ్డి చంద్రయ్య సార్ నా పేరు, ధర్మాజపేట. విష్ణు కానిస్టేబుల్ విష్ణుకు సంబంధించింది మా లైన్కి సంబంధించింది సార్.
మేము కలిసి అవునవును, అప్పుడు ఏసీపీ గారు ఎంక్వైరీ చేసింది అదే కదా. రామేశ్వరరావు గారు వచ్చి మమ్మల్ని ఆ భూమిలోకి వెళ్తే అరెస్ట్ చేసి కానీ మా మీద అక్రమ కేసులు పెట్టి ఇప్పుడు మేము కోర్టు స్టేట్ వెళ్తున్నాం. ఆ కేసు సార్ మొన్న కూడా రీసెంట్లీ మధు గారు ఎంక్వైరీకి వచ్చిండ్రు, ఏసీపీ కొత్త మధు గారు కూడా వచ్చిండ్రు. ఆయన కూడా సేమ్ ఆర్టీసీ రిపోర్ట్ పంపించి మేము పోతే మీరు అందులో భూమిలో పోయినట్టు ఉంటే మేము అరెస్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత మీ దగ్గరికి వచ్చి అతను పొజిషన్ లో ఉండు సార్. పొజిషన్ అనేది డిస్టర్బ్ చేయడానికి మనకు లేదు, అది ప్యూర్ లీగల్ గా కోర్టు మీకు ఏమన్నా అంటే ఆర్డర్స్ కానీ గైడెన్స్ కానీ ఏదన్నా ఇస్తే పోలీస్ ప్రొటెక్షన్ మేము 100% గట్టిగా సపోర్ట్ చేయగలుగుతాం. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, ఇక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ల ఆధారంగానే రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి పట్టా పాస్బుక్ల ఆధారంగా ఆ భూమి ఆ యజమానికి సంబంధించినటువంటి భూమి అని మనం ప్రతి ఒక్కరు చెప్పొచ్చు సార్. ఇవాళ వాళ్ళు ఫిజికల్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా లాస్ట్ 10-15 ఇయర్స్ ఎవరు పొజిషన్లో ఎవరు కబ్జాలో ఉన్నారు సార్ పొజిషన్ అనేది మనం డైరెక్ట్ లేపడానికి లేదు సార్. రికార్డ్ ఈయన పేరు మీద ఉండొచ్చు సార్, పొజిషన్ మాత్రం వాళ్ళు ఉండొచ్చు సార్. ఒక్కసారి నా దగ్గరికి పంపించండి సార్, నేను ఒక్కసారి మాట్లాడి మీకు క్లారిటీ ఇస్తాను సార్. కొంచెం చేయండి సార్, ఇది సింపుల్ కేసు సార్ ఇది, ఎందుకంటే జెన్యూ కేసు ఇది. ఎవరో అక్కడ ఉన్నటువంటి మీ దగ్గర పనిచేసేటువంటి కానిస్టేబుల్ చేసేటువంటి అరాచకం వల్ల పోలీసు యంత్రాంగానికి అందరికి చెడ్డ పేరు వచ్చేటువంటి ప్రమాదం ఉంది సార్. ఈయన SC/ST కమిషన్ వేయండి సార్, ఒక్కసారి రమ్మనండి డైరెక్ట్ నేను మాట్లాడతా సార్. థ్యాంక్ యూ సార్. మీరు వస్తే కొద్దిగా కలిసిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకోండి, మొత్తం వెరిఫై చేయండి సార్. ఏ విధంగా సలహా ఇవ్వాలో ఏ విధంగా చెప్పాలో చెప్పండి సార్ దయచేసి ప్లీజ్. ఇది ఇష్యూ పెద్ద చేయకండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇగో ఈ ఒక పోలీస్ అధికారి స్పందించినటువంటి నేపథ్యం ఉంది. ఏసీపీది కాదు, ఏసీపీ వాళ్ళు ఏమైనా ఉంటే చేద్దాం. ఫస్ట్ CA గారిని కలవండి. మీకు వాళ్ళని కలిసిన తర్వాత ఇవి పాస్బుక్లు, ఇవి ఉన్నటువంటి పట్టాదారి పాస్బుక్లు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇగో ఇది పరిస్థితి. ఏం చేయాలి అసలు, మరి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మీరు ఎట్లా చేసిందమ్మా? ఏంది మీ బాధ? ఏంది ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు కబ్జా చేసుకుంటారు. మేము ఏసీపీ రమ్మంటే వెళ్ళినాం. మేము ఏసీపీ గారు ఆయన ఉన్నాడా? ఇంకా ఇప్పుడు లేడు. రామేశ్వరరావు అని ఉండే అప్పుడు. ఆయన లేడా? ODF నుంచి వెళ్ళినా నేను ముందు రోజే. ఆయనకి ఇప్పుడున్న ఏసీపీ గారు తెలుసా? ఇప్పుడు ఆయన కబ్జాలకు వచ్చింది కానిస్టేబుల్. జిల్లా కలెక్టర్ అండి. చార్జ్షీట్ 7 years ఉన్నాం. ఆయన కబ్జా చేసి ఆయన చూడండి మళ్ళీ నెక్స్ట్ పోయినా కానీ ఎంత అన్యాయం చేసిందో. మమ్మల్ని కేసులు అన్ని బుక్ చేసి ఇది చేసి 7 years అంటే 12 years అవుతుంది. 6 years అవుతుంది, అయిపోయింది ఆల్రెడీ. 6-7 years కంప్లీట్ అయిపోయి 7 years రన్నింగ్. 2019 జూలై నుంచి ఇప్పటిదాకా 2012 నుంచి 2019 జూలై 25 వరకు మేము కబ్జాలో ఉన్నాము, పంట పెట్టుకున్నాము. అప్పటిదాకా ఈ విష్ణు అన్నట్టు ఆయన నాకు వెనకాల పక్కనే ఉంటాడు. పేరే బయట ఉన్నాడు అంటే ఆయన తెలియదు అనుకున్నాం. 7 సంవత్సరాలు ఉండగా కూడా మేము వచ్చిన తర్వాత మాకు సోయాబీన్స్ వేసిన పంటను చెడగొట్టి అందులోకి వెళ్ళిపోయింది ఆయన. ఏసీపీ వచ్చి మేము ఆయన అరెస్ట్ చేస్తామా, ఇప్పుడే అరెస్ట్ చేస్తా అంటే మేము భయపడి ఆ రోజు ఆడు ఉండం కాబట్టి విలేజ్లో మేము సంగారెడ్డిలో ODFలో ఉంటాం. అక్కడ ఉండడం వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీ కావడం వల్ల ఆయన బెదిరించి ఆయనకు అప్పచెప్పేసిండు. తెల్లారి ఆయన కబ్జా చేసుకున్నాడు, పంట జడగొట్టి. మది చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, నాటేసిన వాళ్ళు, పంట పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మనకిప్పుడు. అట్లా చేసి మమ్మల్ని అరెస్ట్ చేస్తా అని బెదిరించి మమ్మల్ని కోట్ల చుట్టూ మళ్ళీ పోతే మా భూమి అని నేను దున్నిపించిన తర్వాత అప్పుడు SI బత్తుడు రాజే ఈ పక్కన వీళ్ళందరూ కలిసి పక్కన ఇది చేసి మమ్మల్ని కోట్ల చుట్టూ దింపుకుంటా, మేము హింస పెట్టుకుంటా. మేము ఏ పోలీస్ స్టేషన్ రోడ్ల మీద తిరుగుతున్నా, నిన్ను ఒక ఆడ మనిషిని సార్, ఆడ మనిషిని తింపుకుంటా. వాళ్ళు ఇప్పుడే అరెస్ట్ చేస్తామని బెదిరించి మా ఆయనను, మా పిల్లలను అందరినీ బెదిరించి ఆ రోజు వాళ్ళు అప్పచెప్పిండు. రామేశ్వరరావు అని పోలీసులు, CI, SI, కానిస్టేబుల్ 10 మంది 20 మంది దాకా వచ్చిర్రు. ఆ రోజు రోడ్డు మీద వెహికల్స్ పెట్టి బెదిరించి మేము అక్కడ ఉండపోవడం వలన ఈ అన్యాయం జరుగుతుందా, మాది కాదంటే ఆడ కాకుండా ఇంకో దగ్గర మా భూమి అనేది ఉండాలి కదా, ఆ సర్వే నంబర్రా. మేము అనేది అదే క్వశ్చన్ వేస్తున్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా, SI దగ్గరికి వెళ్ళినా, MRO దగ్గరికి వెళ్ళినా, RDO దగ్గరికి వెళ్ళినా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా మా భూమి ఎక్కడ ఉంది అనే క్వశ్చన్కు అది ఎక్కడ మాకు ఇది చేస్తలేదు. తిరిగి మేము అలసిపోయినాం సార్. నేనైతే ఏడికి రావడానికి అని మా ఆయన తిడుతున్నాను. నేను ఒక ఆడ మనిషిని రోడ్ల పొంటి, పోలీస్ స్టేషన్లో పొంటి, తెల్లం దాకా పొద్దున్న దాకా ఒక్కొక్క రోజు 9 వరకు ఉన్నాం, వెయిట్ చేసినాం. సరే అమ్మా, తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా JBNT ఉంటుంది. నేను MRO గారికి కాల్ చేస్తానంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు.
అవకాశం అనుకుంటే ఇప్పుడు ఏదైతే మీరు సీఏ గారి దగ్గరికి ఒకసారి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వీళ్ళు SC/ST కమిషన్ కూడా ఇచ్చారు. SC/ST కమిషన్ ఇచ్చినప్పుడు కూడా న్యాయం జరగలేదు. 27 తారీఖు 5 నెల 2025లో కూడా SC/ST కమిషన్ కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. SC/ST కమిషన్లో ఇచ్చినప్పుడు కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. నేషనల్ SC/ST కమిషన్ కూడా ఇచ్చినట్టున్నారు. నేషనల్ SC/ST కమిషన్, తెలంగాణ SC/ST కమిషన్, హ్యూమన్ రైట్స్ అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటికి కూడా ఏముందంటే MRO వాళ్ళు గతంలో నేను సర్వే ఫీజు కట్టిన ఒక 4 సార్లు కట్టిన ఈ 81 సర్వే నెంబర్ కోసం నాకు ఎవరు సహకరించ చెప్పండి. విలేజ్ మ్యాప్ ఇస్తారమ్మంటే టోటల్ విలేజ్ మ్యాప్ ఇప్పుడు నారాయణ కూడా YMC దగ్గర ఉంటుంది, అక్కడికి విలేజ్ మ్యాప్ కూడా తీసుకొచ్చిన మొత్తం అందరూ ఎంతమంది పట్టదారులు ఉన్నారు అంతమంది 1B ఇమ్మంటే 1B ఇచ్చిన. కానీ ఓల్డ్ మధు అన్నట్టు ఆయన నరసింహారెడ్డి అనేటువంటి సర్వేలు ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేయకుండా నేను పోయి నేను ఉన్నప్పుడు బాధితుడు నేను లేనప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేయలేదు. తర్వాత సర్వే నాకు తెలియకుండా ఏమైందంటే నా భూమి 39 గుంటల భూమి సర్వే పోయినట్టుగా కోర్టుకు, హ్యూమన్ రైట్స్కు అందరికీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నరసింహారెడ్డి అనేట ఆయన ఒక చీటరు, అంత కరప్షన్ చేసి ఆల్రెడీ ఇప్పుడు సస్పెండ్లో ఉన్న క్యాండిడేట్ ఆయన అట్లాంటి రిపోర్ట్ ఇచ్చిండు. అక్కడ వెంకటరెడ్డి MRO నరసింహారెడ్డి అండ్ మధు అనేట ఆయన నా భూమి 39 గుంటల భూమి స్పెషల్గా చెరువు కట్ట చింతకుంట కట్టపోయిందని చెప్పి సార్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందరు రెడ్డిలే ఇలా ఇది కుమ్మక్కయ్యలు ఎవరైతే లోకల్ ఇక్కడ నాకు అమ్మిన భూమి ఎవరైతే ఉన్నారో రాజిరెడ్డి అనేటైనా లింగారెడ్డి అనేటైనా మా దగ్గర ఊర్లో ఎవరైతే కొంచెం ఈ భూమి ప్రజెంట్ ఈ మార్కెట్ రేట్ ఎగ్జామిన్ నాకు రాసియడం జరిగింది కుల పెద్దలు. దాని ప్రకారం వాళ్ళ భూమి గురించి ఏం చేశారంటే మీరు అలా పోకుండా మేము సెట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ ఆ భూమిని అలా పోకుండా మాకు 11 లక్షలకే మాట్లాడి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని కోళ్ళ ఫారం కాడికి బెదిరించి 21లో చాలా అన్యాయంగా బెదిరించి 35 లక్షలకు నేను భూమి అమ్ముకున్నాను. 79 గంటల భూమి సర్వే నెంబర్లో దాని పక్కందే ఇది మినిమం అక్కడ అప్పుడు నేను అమ్ముకున్నది 2020. ఇది 35-40 లక్షల భూమిని నాకు 11 లక్షలకి అమ్మమని మళ్ళీ ఈ ఎవరైతే విష్ణు అనేట ఆయనకు వీళ్ళు డబ్బులు తీసుకొని రాజిరెడ్డి లింగారెడ్డి అనేటోడు భూమి వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని నేను అమ్మి మళ్ళీ వాళ్ళ పేరు మీద చేస్తే ఇంక రిజిస్ట్రేషన్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ రెడ్డిలందరూ ఒక కుమ్మక్కై మమ్మల్ని బెదిరించి మాకు అన్యాయంగా ఇరికిచ్చి ఇప్పుడు పోలీసు వాళ్ళు MRO ఏం చెప్తుందంటే మీరు భూమి అమ్ముకున్నారు కాబట్టి మీరు ఆయనకు రిజిస్ట్రేషన్ చేయిస్తే సమంజసమని ఒక రిపోర్ట్ చేయడం జరిగింది. ఆయన వెంకటరెడ్డి అంటే ఆయన MRO, నరసింహారెడ్డి ఆయన గతంలో ఈయన ఒక ఫ్రాడిస్ట్ కరప్టెడ్ మనిషి కాబట్టి సస్పెండ్ అయ్యాడు. ఆయన కూడా ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దయచేసి మేము నేను కాస్తో చదువుకున్నా, ఒక సోషల్ సర్వీస్ చేస్తున్నా, ఒక సమాజంలో ఉద్యోగం చేసుకుని బతికినోని నన్నే ఇంత అవమానంగా చేసి అక్రమంగా చేసి మమ్మల్ని కేసులు ఇరికించి మా భూమి మేము భూమిలో పోతే మేము వాళ్ళ మీద కేసు పెడితే మా మీద గుడ్డ కేసులు పెట్టి మా తమ్మిని కొడుకును మా తమ్మిని కొడుకు మీద 2 కేసులు మమ్మల్ని కోర్టు చుట్టూ తిరుగుతుంటా మమ్మల్ని అక్రమ కేసులు వచ్చి మా భూమి గుంజుకొని మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టుకున్నాం. అట్లా ఇళ్ళను ఈ విష్ణు అనే కానిస్టేబుల్ని మరియు బంగారు ఇంగారెడ్డి రాజిరెడ్డిని వీళ్ళని చట్టపరంగా SC/ST అట్రాసిటీ కేసు పెట్టి మమ్మల్ని మోసం చేసిన వీళ్ళందరికీ కూడా శిక్ష పడేటట్టు చూడాలని దయచేసి మీ అందరికీ కోరుకుంటున్నా సార్. దయచేసి ఇది నా చూడండి ఎంత అన్యాయం చేసిల్లో. ఎక్కడ పోయినా కూడా అందరూ ఒకటే ఇల్లు. అక్కడ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం అంతా డబ్బులకు అమ్ముడు పోయి ఈయన భయభ్రాంతులకు గురి చేసి ఆ పక్క భూమికి ఉన్నటువంటి పక్కన ఆనుకున్నటువంటి భూమికి అత్యధికంగా డబ్బులు వచ్చినప్పటికీ ఏదైతే వివాదం అనేటువంటి భూమి ఉందో ఈ భూమిని అందరు కలిసి సెటిల్మెంట్ చేసుకొని డబ్బులు దండుకునే నేపథ్యం ఉంది. దీని మీద ప్రశ్నిస్తే వీళ్ళకు నువ్వు అమ్ముకున్నావు కదా అని అక్కడ ఉన్నటువంటి RI, MRO అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ అంతా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ రెడ్డి సామాజికంలో ఉన్నటువంటి వ్యక్తిని కాపాడడం కోసం వీళ్ళందరూ ఇచ్చిన ఈ రిపోర్ట్ ఆధారంగా మళ్ళీ అన్యాయం జరిగినటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన గవర్నమెంట్ దళితుల పక్షాన ఉంది, దళితుల పక్షాన మేము అది చేస్తున్నాం ఉన్నటువంటి భూమిని పట్టా పాస్బుక్ ఉన్నటువంటి భూమిని కూడా ఇలా కబ్జా చేసుకొని ఇలా నానా హంగామా చేసి నానా ఇబ్బందులకు గురి చేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడుందంటే దుబ్బాకలో జరిగిన నేపథ్యం సిద్దిపేట జిల్లా. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా, ఒకప్పుడు మెదక్ జిల్లా, ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ దళిత జాతి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ చంద్రన్నకు న్యాయం జరగాలి. వాళ్ళు ఎప్పటి నుంచో తిరుగుతున్నారు. 2012 నుంచి మొదలుకున్నటువంటి వాళ్ళ ప్రస్థానం కొన్నప్పటి నుంచి మొదలుకొని 2014లో పట్టా పాస్బుక్లు వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ కూడా నిరంతరము ఆ భూమి కోసం ఫైట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులు ఈ భూమిని తిరిగి ఈ చంద్రన్నకి ఇప్పించాల్సిన బాధ్యత దళిత సామాజిక వర్గ, బహుజన సామాజిక వర్గానికి ఉన్నది. ఎవరైతే దీనిలో ప్రమేయం ఉందో, ఎవరైతే తప్పు చేసినటువంటి అధికారులు వాళ్ళ తక్షణమే ఈ ఆధారాల ఆధారంగా, ఈ సాక్ష్య ఆధారాల ఆధారంగా వాళ్ళ సస్పెండ్ చేసి వాళ్ళ జీవితంలో మళ్ళీ ఈ కాకి చొక్కేసుకోవద్దు. వాళ్ళ రెవెన్యూ కూడా పెన్ను పట్టుకొని కూడా
ఉండవలసిన అవసరం కూడా ఉండొద్దు. వాళ్ళ మీద ఏసీపీ రైడ్ జరిపించి న్యాయం జరగాలి. ఏదైతే కానిస్టేబుల్ ఉన్నాడో ఆ కానిస్టేబుల్ అరాచకాలకు బలైనటువంటి కుటుంబం ఏదైతే ఉందో ఆ కానిస్టేబుల్ మొత్తానికి సస్పెండ్ చేసి తగిన చర్యలు తీసుకొని సస్పెండ్ చేసి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి ఏసీపీ రామేశ్వరరావును కూడా తక్షణమే విధుల నుంచి తొలగించాలని కూడా జేబీఎన్ టీవీ డిమాండ్ చేసింది. లేని పక్షంలో వాళ్ళందరి పైన కూడా మళ్ళీ ఏ విధంగా అయితే తిరిగిండో, ఏ విధంగా అయితే కష్టపడాడో, తన భూమి హక్కు కోసము ఏ విధంగా అయితే ఆయన హక్కును అక్కడ ఇప్పించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖకు ఉన్నది. ఆ రెవెన్యూ శాఖ ఇప్పించకపోతే జరగరానటువంటి పరిణామాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కూడా జేబీఎం టీవీ కూడా చెప్తున్న నేపథ్యం కూడా ఉంది. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను, మొన్న రీసెంట్లీ కూడా నేను ఈ కమిషన్కి ఇచ్చినాక ఎస్సీ కమిషన్కి ఇచ్చినాక కూడా ఏప్రిల్ 17 తారీఖు ఇస్తే ఈ రోజు వరకు రిపోర్ట్ రాలే. కలెక్టర్ రిపోర్ట్ పంపలే. రిపోర్ట్ ఎందుకు పంపలేరు అంటే ఎస్పీ ఆల్రెడీ కమిషన్ పంపించాడు. ఒకవేళ కమిషన్ ఇక్కడ నేను ఎస్సీ కమిషన్ కూడా నేషనల్ కమిషన్ హ్యూమన్ రైట్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే నాకు దుబ్బాక లోకల్ని లేకపోతే దుబ్బాక ఎంఆర్ఓ లెవెల్నో లేకపోతే దుబ్బాక ఎస్ఐ లెవెల్నో నాకు న్యాయం జరిగితే నేను హ్యూమన్ రైట్స్ కానీ నేషనల్ హ్యూమన్ కమిషన్ ఎస్సీ కమిషన్ కానీ తెలంగాణ ఎస్సీ కమిషన్ పోవాల్సిన కలెక్టర్ ఆఫీసర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నేను ఒక బాధితుడిని, మా అమాయకమైన ప్రజలను కొంతమందిని అడ్డం పెట్టుకొని ఏసీపీ రామేశ్వరరావు విష్ణు కానిస్టేబుల్ అయినట్టు వాళ్ళ కానిస్టేబుల్ మీద కేసు పడుతున్న ఉద్దేశంతో ఏసీపీ రామేశ్వరరావు చేసిన పనితీరును ఆయన నాకున్న నేను కబ్జాలో ఉన్న భూమిని నిలగొట్టి ఇప్పుడు నాకు నేను కబ్జా లేను కాబట్టి అనే పోలీసులు ఎవరైతే అంటున్నారో ఈ పోలీసు అధికారి చేత నేను భూమి కోల్పోయిన చట్టపరంగా ఏసీపీ రామేశ్వరరావు అప్పుడు ప్రజెంట్ పనిచేసిన సుభాష్ గౌడ్ ఎస్ఐ అండ్ చట్ట ప్రకారంగా అందులో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయ్యారో వాళ్ళందరూ అరెస్ట్ చేస్తూ నాకు అమ్మిన ఇద్దరు అన్నదమ్ముల రాజిరెడ్డి లింగారెడ్డి మీద విష్ణు కానిస్టేబుల్ మీద కేవలము కానిస్టేబుల్ అనే ఒక అహంకారంతో ఒక దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ నాకు అన్యాయం చేసిన ఎంఆర్ఓ ఆఫీస్ వల్ల కూడా నరసింహారెడ్డి గతంలో పోయిన నరసింహారెడ్డి అండ్ వెంకటరెడ్డి అధికారులు కూడా దీనిలో నాకు అన్యాయం చేసారు. కాబట్టి వీళ్ళ పేరు మీద కూడా యాక్షన్ తీసుకొని నాకు తగు న్యాయం చేయాలని మీ జేబీఎం తరఫున అందరినీ కోరుకుంటున్నాను. దయచేసి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదా ఒక బాధితుడు తన వేదన ఎట్లుందో, తన బాధ చెప్పుకునేటువంటి ప్రశ్నించే గొంతుక జేబీఎం టీవీ. ఇలాంటి బాధితులు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి బాధితులు న్యాయం జరగక చట్టం చుట్టూ తిరిగినా చట్టం పట్టించుకోక రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని ఇబ్బంది కలగకుండా రాజ్యాంగ హక్కులను కాలరాసేటువంటి కొద్దిమంది ఆ పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ చేసేటువంటి కుట్రల కుతంత్రాల్లో ఇలా బలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే గొంతుక, అందుకని చెప్తాను, ప్రశ్నించే గొంతుక జేబీఎం టీవీ ఎప్పటికీ ఉంటుంది. జేబీఎం టీవీ ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి ఇబ్బంది కలిగినా, ఎలాంటి వాళ్ళు ఇబ్బందులకు గురి చేసినా మీ ప్రశ్నించే వాయిస్ను ఈ సమాజానికి అందించేదే జేబీఎం టీవీ. ప్రతి ఒక్కరు కూడా జేబీఎం టీవీ మన ఆత్మగౌరవ నినాదం. ప్రతి ఒక్కరు కూడా ఈ నినాదాన్ని మనం కాపాడుకోవాలి. ఈ నినాదం కోసం మనం ఎంతకైనా తెగించాల్సిన అవసరం ఉంటుంది. ఇలా మతోన్మాదం భయంకరమైన కుట్ర కుతంత్రాలు వేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా జేబీఎం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాధితులు అక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ల ఆధారంగా మీరు ఎప్పటికైనా రావచ్చు. సమస్య ఉంటే తప్పకుండా జేబీఎం టీవీ ద్వారా మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటే తప్పకుండా జేబీఎం టీవీ మీకు ఒక గొప్ప అవకాశం కల్పిస్తుంది. ఎలాంటి బాధితులున్నా, ఎక్కడ ఉన్నా, ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా మీ సమస్యను ఈ సమాజానికి చూపించి న్యాయం చేసేటువంటి బాధ్యత జేబీఎం టీవీ పైన ఉందనుకుంటే తప్పకుండా జేబీఎం టీవీ ఎప్పటికీ కూడా మీకు అండగా నిలబడుతున్నటువంటి ఆశిస్తున్నారు.